హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి నా సండే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మేము మార్నింగే లేచేసామండి. ఈ మధ్య ఏంటో నిద్ర రావట్లేదు. మామూలు వీక్ డేస్లో అయితే 7కైనా కూడా నిద్ర వస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజు ఏమో మరి 6కే మెలకు వచ్చేసింది. సో మార్నింగే లేచేసాము. ఇంకా నేను మార్నింగే ఫ్రెష్ చేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పాస్తా చేస్తున్నానండి. నేను ఈ పాస్తా రెసిపీని అయితే ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను, అందుకని ఈరోజు అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ నార్మల్గానే. ఇంకా ఈరోజు సూపర్గా ఉంది వెదరు. ఈ వెదర్కి హాయిగా కూర్చొని వేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంది. కానీ మనకి ఎవరు చేసి పెడతారు? మనమే చేసుకోవాలి. ఇంకా టిఫిన్ కూడా బయట తిందాం అనుకుంటున్నాము. భలే ఉంది వెదరు కాబట్టి బయట కూర్చొని తింటాము. ఇంకా ఈరోజు అయితే నేను కొన్ని ప్లాంట్స్ వేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా రోజుల నుంచి నాకు కూరగాయల చెట్లు ఇంకా అవి వేయాలని ఉంది. కానీ లాక్డౌన్ వల్ల అవి కుంపట్లు ఇంకా మట్టి అవి దొరకలేదు. సో మొన్న మా వారైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో తెలియదు, సడన్ గా తీసుకొచ్చి సర్ప్రైజ్ అని చూపించారు. 2 కుంపట్లు అయితే ఉన్నాయి, వాటిల్లో అయితే చెట్లు వేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మొన్న టమోటా గింజలు అయితే జస్ట్ ఆ కుంపట్లు అయితే వేసాను, అవి బాగా మొలకలు వచ్చాయి. ఆల్రెడీ ఇది వరకు లాగ్ లో కూడా చూస్తున్నారు కదా. సో అవి ఇంత పెద్ద అయ్యాయి. సో వాటిని కూడా తీసేసి వేరే దాంట్లో వేయాలి. సో ఇంకా వెదరు భలే ఉంది. ఈ వెదర్కి బయటికి వెళ్ళాలని ఉంది. అంటే బయటకంటే ఎక్కడికో అనుకున్నారు, జస్ట్ వెజిటేబుల్స్కే. నార్మల్గా అయితే తను వెళ్తారు కదా, ఈరోజు నేను కూడా వెళ్దాము అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో నేను వెళ్ళాను అనుకో, మళ్ళీ ఇంట్లో పని బయట పని 2 లేట్ అయిపోతాయి. అందుకనే ఆలోచిస్తూ ఉన్నాను. వెళ్తే ఖచ్చితంగా వ్లాగ్ తీస్తాను. ఎందుకంటే వెదర్ అయితే ఎంత హాయిగా ఉందో, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. అంత బాగుంది. ఇంకా రొటీన్ అంటే ఇంకొకటి మెయిన్ థింగ్ అండి, ఇన్ని రోజులకి నా కష్టాలు తీరిపోయాయి. గట్టిగా అరవాలని ఉంది. ఎందుకంటే నా వాషింగ్ మిషన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి 2 మంత్స్ అవుతుంది కదా. 2 మంత్స్ నుంచి చేత్తోనే ఉతుకుతూ ఉన్నానండి. ఎంత కష్టంగా అనిపించిందంటే, అందులో మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా. సో ఇంట్లో అయితే అన్నీ పాడైపోయి ఉన్నాయండి, షింకులతో సహా. గ్యాస్ మొత్తం, టైల్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ బాగా మురికి పట్టేసి ఉన్నాయి. వాటిని తోమి చేతులు కూడా బాగా రఫ్ అయిపోయాయి. సో ఇంకా రెగ్యులర్గా బట్టలు కూడా ఉతుకుతూ ఉండేసరికి చేతులు అయితే జస్ట్ ఇట్లా ముడవనీయట్లేదు అనమాట. అంటే బాగా డ్రై అయిపోయి నొప్పులు వస్తూ ఉన్నాయి ఇట్లా ముడుస్తూ ఉంటే. అందుకని రోజు బాధపడుతూ ఉండేదాన్ని, ఉతకలేకపోతున్నాను, చేయలేకపోతున్నానని. ఎట్టకేలికి పాపం బుజ్జి నిన్నైతే తీసుకొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దేవుడా, ఇన్ని రోజులకి నా కష్టాలు తీరిపోయాయి అనిపించింది. ఇంకా ఈరోజు నేను వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేస్తున్నాను. నేను రెగ్యులర్గా వాషింగ్ మిషన్ ఉన్నా కానీ తన బట్టలు అయితే వెయ్యనండి, అవి పాడైపోతాయని చెప్పేసి. నార్మల్గా డైలీ వేర్ కానీ లేదంటే నా బట్టలు కానీ వేస్తూ ఉంటాను. కానీ ఈ బెడ్షీట్స్ ఇంకా టవల్స్ అంటే మనం ఉతకలేం కదా. సో వాషింగ్ మిషన్లో అయితే వీక్లీ వన్స్ వేసేస్తూ ఉంటే సరిపోయేది. కానీ అవి వీక్లీ ఉతకాలంటే నా వల్ల అయ్యేది కాదు. ఆ బెడ్షీట్స్ అవన్నీ ఉతికేటప్పుడు అల్లా ఏడిపోయాయి అనమాట. దేవుడా అనిపించేది. సో ఆ బాధలన్నీ ఈ రోజుతో తీరిపోయాయి. ఇంక ఈరోజు లంచ్లోకి ఏం చేస్తాననేది ఇప్పటికీ క్లారిటీ లేదు. చూద్దాం అప్పటికి ఏదైతే అది. ఇంక ఇప్పుడైతే మీరు బ్లాగ్ కంటిన్యూ చేస్తూ అనండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ అండి, ఇంకా మీతో మాట్లాడిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, పాస్తా. ఇది జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి వంటగది మొత్తము. ఇంకా బౌల్స్ కానీ గ్యాస్ కానీ మొత్తం క్లీన్ చేసుకుని ఆ తర్వాత పడుకుంటాము. మార్నింగ్ లేవంగానే ఈ చిరాగ్గా ఉండే కిచెన్ చూస్తే వంట అయితే అస్సలు చేయబుద్ధి అవ్వదు కదా. అందుకని చెప్పేసి నైటే మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత పడుకుంటాము. ఇంకా మార్నింగ్ మనం వంటగదిలోకి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, వెదర్ అయితే సూపర్గా ఉందని చెప్పేసి, అందుకని బయటే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నాం. భలే అనిపించింది మార్నింగే, అందులో సెలవు కాబట్టి ఇంకా బాగుండింది.
ఇంకా ఈ రోజుటి వీడియో అయితే లాస్ట్ సండే నేను షూట్ చేసిన వీడియో అండి. దీని కంటిన్యూషన్ ఇంకా చాలా ఉంది. ఇప్పటికే ఇది 12 మినిట్స్ అవుతుంది. ఇంకా పెడితే లెంత్ అవుతుందని చెప్పేసి కట్ చేసేసాను. దీని కంటిన్యూషన్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. అంటే మండే మార్నింగ్ రోజు దీని కంటిన్యూషన్ వస్తుంది. దాన్ని కూడా మిస్ కాకుండా చూసేయండి. హాయ్ అండి. అయితే మేము సండే రోజు చెట్లు వేస్తున్నాము. నేను మొన్న చూపించాను కదా, ఈ కుంపట్లు అయితే టమోటాలు జస్ట్ ఊరికే అట్లా వేసాను. అవి అయితే చాలా వచ్చేసాయి. సో వాటిని తీసేసి వేరే కుంపట్లో వేస్తున్నాను. అవి బాగా గుబురుగా వచ్చున్నాయి, అందుకని చెప్పేసి వేరే కుంపట్లో వేస్తున్నాము. యాక్చువల్లీ నాకైతే చాలా రోజుల నుంచి చెట్లు పెంచాలని అయితే ఉన్నదనమాట. కానీ ఈ లాక్డౌన్ కారణంగా కుంపట్లు అయితే అసలు దొరకలేదు. కానీ మొన్న మా వారు పాపం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో 2 తీసుకొచ్చారు. సో వాటిల్లో ఈరోజు వేస్తున్నాము. ఇంకా మెంతి కూర కూడా వేస్తున్నాము, ఇంకా కొత్తిమీర, ఈ 3 కుంపట్లో వాటిని వేస్తున్నాము. సో చూడాలి ఎట్లా వస్తాయో ఏంటో అని. ఇంక ఇక్కడైతే వెదర్ ఉందండి, సూపర్గా ఉంది. వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా వర్షం పడుతూ ఉంది. అందుకని ఈ వెదర్కి బయట కూర్చొని టిఫిన్ చేసేసాము. సూపర్గా ఉంది. ఇంకా ఈ చెట్లు చూస్తూ ఉంటే, ఆ టమోటా చెట్లు నేను వేసాను, అవి పైకి వస్తుండే కొద్దీ నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంది. వాటిని చూస్తూ ఉంటే నేను వేసిన చెట్లు వచ్చాయి అని చెప్పేసి. నేను ఇక్కడ ఆల్రెడీ నైటే మెంతులు నానబెట్టేశానండి. నానబెట్టిన మెంతుల్ని మనం ఇక్కడ చల్లుతూ ఉన్నాము. నాకైతే పెద్దగా తెలీదు, నాకు తెలిసింది నేను వేస్తున్నాను. సో నేను ఇంకా ఆఫ్టర్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేనైతే ఫుల్గా చెట్లు తెచ్చేసి వేద్దాం అనుకుంటున్నాను, వెజిటేబుల్స్ అవి. అందుకోసం ఇప్పుడిప్పుడు ఎలా వేయాలి ఏంటి అనేది తెలుసుకుంటూ ఉన్నాను. సో స్టార్టింగ్ స్టేజ్లో కదా, కొంచెం అటు ఇటు అయినా ఇంకా ముందు ముందు మంచిగా ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలనేది నేర్చుకుందాం. అయితే ఇంకా కోరియాండర్ సీడ్స్ కూడా అండి, కొత్తిమీర వేయడానికి కూడా ఇక్కడ నేనైతే ధనియాలు తీసుకున్నాను. వీటిని కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ఈ టమాటో చెట్లు తీసేసి ఆ కుంపట్లో వేసేస్తున్నాను. మా రా. ఇంక ఇక్కడైతే మట్టి తవ్వడానికి ఏమి కూడా లేవు, దీంతో తవ్వుతున్నాము. నేను ఈ మట్టి తెచ్చేసిన తర్వాత ఒక 2 డేస్ వాటర్ పోసానండి. అంటే మెత్తగా అవుతుంది కదా ఈ సాయిల్ అనేది. ఇంకా ముందు కొంచెం ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుని వేసుకుందాం. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా వేసేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పొడి మట్టి తీసేస్తున్నాను. దీనిపైన మట్టి చల్లాలి కదా. సో గడ్డలు ఏమీ లేకుండా తీసేసుకుంటున్నాను. ఇక్కడైతే నానబెట్టుకునే మెంతులను వేసేస్తున్నాను. వాటర్ తీసుకురామా. ఇలా సీడ్స్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఇట్లా వాటర్ చల్లుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ వరకు మట్టి వేసేసుకోవాలి. ఎక్కువ వేయకండి, మళ్ళీ అవి అంటే లోపల నుంచి మొలక రావడానికి కొంచెం కష్టపడతాయి. సో ఈ విధంగా జస్ట్ ఒక మట్టిని ఒక లేయర్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ దీనిపైన. ఇక్కడైతే మెంతి సీడ్స్ వేసేసామండి. చూద్దాం ఎన్ని రోజులకు వస్తాయో. ఇంకొక కుంపటి ఉంది కదా ఇక్కడ, దీన్ని కూడా అలానే చేసుకుందాం. ఇక్కడ చూడండి టమోటా చెట్లు జస్ట్ నేను ఊరికే అలా వేసాను, ఎన్ని వచ్చాయో. ఇక్కడ నా రోజా చెట్టు కూడా చూడండి. ఇక్కడైతే నా రోజా చెట్టు కూడా ఒక ఫ్లవర్ పూస్తుంది. మొన్న ఆల్రెడీ ఒకటి పూసింది కదా, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఈ టమోటా చెట్లను కూడా తీసేసి ఇందులోకి వేద్దాం. మట్టి తవ్వాలంటే భయం మామూలుగా అయితే. ఇదంటే జస్ట్ కుంపట్లో తెచ్చిన మట్టి కాబట్టి తవ్వుతున్నాను. ఇందులో ఎర్ర చిన్న చిన్న పాములాగా ఉంటాయి కదా, అవి చూస్తే వాళ్ళంతా జలదరిచ్చిపోతుంటుంది. అవంటే పిచ్చ భయం. కానీ వీటిలో ఉండవని చెప్పేసి ధైర్యంగా తవ్వుతున్నాను. ఇప్పుడు ఈ టమోటా చెట్లు తీద్దాం.
వచ్చేసింది. భయం వేస్తుంది ఇడ్లీని తుంపాలంటే. చూడండి వేలుతో సహా తీసేసాను. చూడండి వీటికి అప్పుడే జడబట్టేసింది మా. ఈ విధంగా తీసేసుకున్నాను కదా, వీటిని ఇప్పుడు ఇందులోకి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ చెట్లని ఒక 2 ఇంచుల గుంత తీసి పెట్టాలి. మళ్ళీ ఎక్కువ పెట్టేస్తే అవి రావడానికి, పైకి రావడానికి ఇబ్బంది పడతాయి అన్నమాట. ఇప్పుడైతే వేసేసానండి. ఇందులోనే ధనియాలు కూడా వేసేస్తున్నాను, కొత్తిమీర సీడ్స్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అందుకోసం ధనియాలు ఉంటాయి కదా, వాటిని చూపిస్తానండి. ఇక్కడ ధనియాలు ఉంటాయి కదండి, ఇదిగో ఇది ఒక్క గింజ కదా, ఇది ఒక్క గింజ కదా, వీటిల్ని రెండుగా డివైడ్ చేయాలి. సో నేను జస్ట్ ఇలా కవర్లో వేసేసుకొని, ఇది ఒక్క గింజ కదా, దీన్ని డివైడ్ చేస్తే ఇట్లాగా 2 పాయలుగా వస్తుంది. దీన్ని డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని అలా చేసుకోవాలి. ఒక అప్పడాల కర్ర తీసుకొని ఇట్లా ఇక్కడైతే చూడండి అన్నిటినీ ఈ విధంగా 2 సీడ్స్గా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మనం టమాటాలు వేసాం కదా, ఈ కుంపట్లోనే వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన పొడి మట్టి చల్లుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా ఇట్లా చల్లుకోండి. ఇంకిక్కడైతే ఇందులో ఈ కుంపట్లో కొద్దిగా మట్టి తక్కువ ఉంది. సో వీటన్నిటిని తీసేద్దాం. ఓయమ్మ, ఇది ఎంత పొడిగిపోయింది చూడండి, ఎంత పొడిగిపోయిందో. ఈ ఏర్ అయితే తీసేసాను, ఇంకా ఉంచిన మిగిలిపోయిన ఈ మట్టిని ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం వేసేసాను, చూడాలి ఎలా వస్తాయో. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతేను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.